జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి జై కాంగ్రెస్. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని మరి రైతులకు అందరూ కూడా రైతు ఖాతాలో మరి రైతు భరోసా వేయడం జరిగింది. మరి వానాకాలం సీజన్లో మరి రైతులు అప్పులు కాకుండా ఉండడానికి కొరకు మరి రైతులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే మరి ఈ సంవత్సరం కూడా నెరవేర్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైతులు పండించినటువంటి పంటతో పాటు గిట్టుబాటు ధరతో పాటు మరి రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొని మరి రైతులకు మేలు చేస్తున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు మేలు జరుగుతున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఒక్కొక్కటి కూడా అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. గతంలో మొదటిసారిగా మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మహిళలందరికీ వంట గ్యాస్కే 500కే వంట గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. చెప్పుకుంటే పోతే చాలా కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలగిన వర్గాల కొరకు అన్ని రకాలుగా మేలు చేసి వారికి సేవలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి రైతులకు మరి నిధులు కేటాయించి వారికి రైతు భరోసా ఇచ్చినందుకు సిరిసిల్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన కూడా అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ అన్న గారు కానీ మరియు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. 2 నెలల క్రితం ఈ రాష్ట్రంలో నరకాసుర పాలన పోయి రైతులకు రైతు ధ్యేయమే రైతుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చినామో ఆ మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పూర్తిగా కేబినెట్ మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు మా విప్పు ఆది శ్రీనివాస్ గారు వీరందరూ కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటను నిలబెట్టుకోవడానికి మడమ తిప్పకుండా మాట తప్పకుండా రైతుల యొక్క పక్షంగా ఈ రైతు ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ఈ జూలై 4 వరకు 2027 జూలైలో ఇలా రైతులకు అందరికీ కూడా 67,40,44,000 రైతులందరికీ ఇలా 1,18,00,000 ఎకరాలకు 7,135.77 కోట్ల రూపాయలు ఇలా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఇలా ఆ రోజు 4,000 ఇస్తే ఇలా 5,000 ఇలా వాళ్ళు ఏదైతే అన్నారో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇలా రైతులకు అందరికీ కూడా రైతు భరోసా కింద 7,135.77 కోట్ల రూపాయలు ఇలా రైతుల ఖాతాలో జమ అయింది. రైతుల పక్షాన ఈ ప్రభుత్వం అన్ని కూడా ఏదైతే వడ్ల కొనుగోలు కానీ సన్న వడ్లకు 500 బోనసే కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి గింజను కూడా కొని ఇలా రైతు పక్షపాతి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది నిరూపించుకున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా మంత్రులకందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పాలాభిషేకం చేసి ఇలా రైతులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా శ్రేణులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఇంకా కూడా రైతులకు కానీ నేతన్నలకు కానీ గీతన్నలకు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కానీ ఇలా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ
ఇలా ఏవి కూడా ఏదైతే ఎప్పి కూడా కటాఫ్ చేయకుండా ఇలా ప్రతి అడిగినటువంటి పేదవారికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. అలాగే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చుకుంటూ ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నది, రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నది. ఇలా ప్రతి విషయంలో కూడా ఇలా ఉచితంగా బస్సు మహిళలకందరూ కూడా. ఈ విధంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా ఇస్తామని ఇలా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులున్నాయో, ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రజలు ఆశీర్వదించి మొన్నటి ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీవిస్తూ ఉన్నారు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ దీవించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదం ఉండి ఇంకా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, రైతన్నలకు, గీతన్నలకు, నేతలకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ రైతు ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్గానికి అంతా కూడా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ అయితేనేమి ఈరోజు రైతులకు వారికి వారి వాళ్ళ డబ్బు మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనము దేశంలో మన రైతులు పంట మొట్టమొదటిసారిగా మనకు కాళేశ్వరం నుంచి వాటర్ వాడకుండా ఈ దేశంలో మన రైతులు పండించింది అత్యధిక శాతం నంబర్ 1లో మనమే ఉన్నాం. అలాగే ఇప్పుడు నేను అంటున్నారు కొంచెం రైతులకు వాటర్ ప్రాబ్లం వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రభుత్వం చేదోడు వాదోడుగా మనం ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఈరోజు రైతు భరోసా పడుతున్నందుకు చాలా ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వ సహచరులకు ప్రభుత్వ